జీవో నంబర్ 3 విషయంలోని వైసీపీ నాయకులు గిరిజనులను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ అన్నారు. విశాఖలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2020లో జగన్ ప్రభుత్వం వైఫల్యం కారణంగా జీవో నంబర్ 3 రద్దు అయిందని గుర్తు చేశారు. జీవో నంబర్ 275 జీవో నంబర్ 3ను తీసుకువచ్చి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. జీవో నంబర్ 3పై వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు గతంలో ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ 3ని కొట్టివేస్తే కనీసం అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అప్పుడు అటార్నీ జనరల్ కానీ లేకపోతే అడ్వకేట్ జనరల్ కానీ ఎవరు కూడా ప్రభుత్వం తరపున సరైన ఎవిడెన్సెస్ ఇవ్వలేకపోవడం వల్ల సుప్రీంకోర్టులో జీవో నెంబర్ 3ని స్క్వాష్ చేసినప్పుడు ఆ రోజు మన ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేము హామీ ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 3 మేము అమల్లోకి తీసుకొచ్చి గిరిజనులందరినీ కూడా కాపాడేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది. మొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైతే ఆ హామీలు ఉన్నాయో హామీలన్నింటికి కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు దానికి అమలు చేసే విధంగానే ముందుకు వస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఆ విషయం మీద చర్చించడం కూడా జరిగింది. గిరిజనులకి ఏ విధంగా కూడా అన్యాయం చేయకుండా అన్ని విధాలుగా కూడా న్యాయబద్ధంగా వాళ్ళకి ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది గతంలో కూడా. అయితే ఈరోజు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏదైతే ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారో ఈ వైసీపీ నాయకులంతా కూడా గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ రోజు జీవో నెంబర్ 3 మీ సమక్షంలో మీ వల్ల ఆ రోజు జీవో నెంబర్ 3 మనకు పోయిందని సందర్భం కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు జీవో నెంబర్ 3 చచ్చిపోవడానికి కారణం మీరు కాదా అని చెప్పి కూడా ఈరోజు అడుగుతున్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టులో దాన్ని వేసినప్పుడు, దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు జీవో నెంబర్ 3ని ప్రభుత్వం తరఫున ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో లేకపోతే సాలిడ్ ఎవిడెన్సెస్ ఇచ్చి గిరిజన ప్రాంతానికి ఈ జీవో అవసరమని సుప్రీంకోర్టులో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంతేకాకుండా ఆ రోజున్నటువంటి ఎమ్మెల్యేలు, ఆ రోజున్నటువంటి మంత్రులు, డిప్యూటీ సీఎంలు, ఆ రోజున్నటువంటి ప్రభుత్వం, ఆ రోజున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా ప్రభుత్వంలో ఉండి జీవో నెంబర్ 3ని తీసేస్తుంటే చోద్యం చూశారే తప్ప ఎక్కడ కూడా ప్రజల వైపున గిరిజన ప్రాంతం వైపున ఆలోచించేటువంటి కార్యక్రమం చేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళకి ఈరోజు జీవో నెంబర్ 3 గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వైసీపీ వాళ్ళకి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే జీవో నెంబర్ 3 ఈరోజు గిరిజనులకి తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ రోజు ఏదో విధంగా గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగ యువకులకి ఏదో విధంగా కాపాడాలి, ఏదో విధంగా ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే 275 జీవో తీసుకొచ్చింది ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తీసుకొని రావడం జరిగింది. అయితే ఇలానే దానికి ఇబ్బందులు కలిగితే 2000 సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో నెంబర్ 3ని తీసుకొచ్చి మళ్ళీ ఆ జీవోని ఒక ఫలాల్ని మళ్ళీ గిరిజన ప్రాంతానికి అందించేటువంటి కార్యక్రమం చేశాం. అలాంటిది 2020 సంవత్సరంలో ఏదైతే జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ చోద్యం చూస్తూ కనీసం జీవో నెంబర్ 3ని కాపాడుకునే ప్రయత్నం చేయలేకపోయారు.